వెల్కమ్ టు ఎల్జేసీ 1TV5 న్యూస్. భక్తుల నుంచి నిత్య పూజలు అందుకుంటున్న గాజువాక 71వ వార్డ్ దుర్గానగర్ దుర్గాదేవి అమ్మవారి ఆలయానికి ఆఖరి ఆషాఢ మాసం శుక్రవారం కావడంతో భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. అమ్మవారిని వివిధ రకాల పూలతో సుందరంగా అలంకరించారు. వేద మంత్రాల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ చైర్మన్ ఆకుల అప్పలసూరి పర్యవేక్షణలో వివిధ ప్రాంతాలకు చెందినటువంటి ఆలయాల భక్త బృందాలు అమ్మవారిని దర్శించుకోగా వారందరినీ శాలువాలతో సత్కరించి అమ్మవారి చిత్రపటం ప్రసాదం అందజేశారు. ఈ సందర్భంగా అప్పలసూరి మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా దుర్గగిరిపై 36 అడుగుల చల్లని తల్లి దుర్గమ్మ కొలువు తీరినట్లు తెలిపారు. భారీ ప్రాజెక్టును నిర్మిస్తున్నామని, ఇది ఒక చారిత్రాత్మక దైవ క్షేత్రంగా మిగిలిపోతుందని అన్నారు. ఆలయ పురోభివృద్ధికి ఎంతో మంది దాతలు ముందుకు వచ్చి సహకరిస్తున్నారని, వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. వచ్చే ఏడాది ఆగస్టు నెలాఖరు నాటికి ప్రాజెక్టును అందుబాటులోకి తెచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, కాలనీ ప్రజలు, సేవకులు పాల్గొన్నారు. అన్న మీరు ఫోటోలు తీసుకున్నా పెట్టండి. నమస్కారం. అలాగే మన గాజువాక నియోజకవర్గం ప్రజలందరూ, అలాగే ఆంధ్రప్రదేశ్ కానీ, ఈ మహాక్షేత్రం అంటే ఏంటంటే, ఇది దుర్గానగర్ 71వ వార్డు దుర్గాదేవి ఆలయ అభివృద్ధి సంఘం స్థాపించింది 19 సంవత్సరాలు అయింది. కానీ అమ్మవారు ఓపెన్ విగ్రహం 36 అడుగుల విగ్రహం. భారతదేశ చరిత్రలో ఇంతవరకు ఎక్కడ అమ్మవారి విగ్రహం పెట్టింది లేదు. అందుచేత ఇది పుణ్యక్షేత్రంగా చేయాలని గ్రామస్తులు, ఇరుగుపొరుగు గ్రామస్తులు అందరూ కూడా అనుకుంటూ దీన్ని చాలా పెద్ద ప్రాజెక్టుతో ఒక 5-6 కోట్లతో దీన్ని ప్రాజెక్ట్ స్థాపించడం జరుగుతుంది. 2027 ఆగస్టులో దీని ఓపెనింగ్ అని అనుకొని చేస్తున్నాము. అందుచేత మీ అందరికీ చెప్పదలసిన భక్తులకి, మిత్రులకి, శ్రేయోభిలాషులకి ఎందుకు అంటున్నామంటే, అందుచేత భక్తులు అంటే అర్థం ఏంటి, శ్రేయోభిలాషులు ఏంటి, మిత్రులు అనేది ఏమిటి? భక్తులు అంటే అమ్మవారి భక్తులు, మిత్రులు అంటే మన కోసం మనతో స్నేహం ఉన్నాడు. మన ఇద్దరు కాకుండా శ్రేయోభిలాషులు అనే వాళ్ళు ఏంటంటే ఉపకారి అనమాట. అంటే అది తావు చూపించే మనిషి ఉపకారి అని అంటాం. అలాగే ఏంటి దీని అర్థము అంటే, ఉపకారి అనేవాడు ఏంటి, తన డొనేషన్ చేస్తూ ఎదటి మనిషిని కూడా డొనేషన్ చేయడానికి పంపే వ్యక్తిని, చూపించే వ్యక్తిని ఉపకారి అని అంటాం. అంటే కారణం ఏంటంటే, తన ఇవ్వలేకపోయినా ఇచ్చినోని చూపించడం అనేది ఉపకారి. అందుచేత మన గాజువాక ప్రజలకి విశాఖపట్నం జిల్లాయే కాదు, ఉత్తరాంధ్రలో పెద్దగూడలో ఇది ఒక గుడి. కానీ ఈ మహాశక్తి అయిన తల్లి 18-19 సంవత్సరాల్లో ఇంత పెద్ద బిగ్ ప్రాజెక్ట్ చేయడం అనేది ఎరగదు. ఎందుకంటే ఆనాడు సింహాచలం కావచ్చు. ముందుగా అక్కడ పెద్దలందరికీ నమస్కారం అండి. దుర్గానగర్ ఏరియా ముందు ఆకుల అప్పలసూరి గారికి హృదయపూర్వకంగా మా కమిటీ తరఫున ధన్యవాదాలు అందిస్తున్నాం ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు. ఎందుకంటే అప్పలసూరి గారు వచ్చాక దుర్గానగర్ చాలా మార్పు అనేది జరిగింది. గత 20 సంవత్సరాల కిందట వేరు, ఇప్పుడు ఉన్న దుర్గానగర్ వేరు. అలాగే మా పక్కనే గుడికి ఆనుకునే శివాలయం కడుతున్నాం. మా శివాలయంకి కూడా ఎంతో ఆయన సహకారం అందించి మా కుర్రోళ్ళందరికీ కూడా తోడుగా, నీడగా, రక్షగా ఉన్నారు. అలాగే ఇంకెన్నో రాబోయే రోజులు ఇంకెన్నో మంచి పనులు చేయాలని ఆయనకి ఆ అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని కోరుతూ సెలవు తీ 71వ వార్డు పరిధిలో దుర్గానగర్ మరి అమ్మవారి గుడి ఆలయాన్ని ఎప్పుడైతే మన పునఃప్రతిష్ఠ చేశారో మన ఆకుల అప్పలసూరి గారి ఆధ్వర్యంలో, అలాగే కమిటీ ఆధ్వర్యంలో, మరి దుర్గానగర్ ప్రజలు, భక్తులు అందరూ ఆధ్వర్యంలో మరి ఈ గుడి కట్టడం అనేది చాలా అందరికీ కూడా అదృష్ట భాగ్యం, అమ్మవారి దర్శనం కలగడం అనేది. మరి అప్పలసూరి గారు ఆయన కాంట్రాక్టర్ అయి ఉండి కనీసం మనిషితో మాట్లాడేంత ఖాళీ కూడా ఉండదు. అలాంటిది పనులన్నీ కూడా పక్కన పెట్టి ఆయన శ్రమ అంటే మనం చెప్పలేనిది అనమాట. ఆయన శ్రమ ఆయన సొంతం కోసం కష్టపడతారు, అందరూ అలా సంపాదించుకోవడం కష్టపడతారు. ఆయన ఈ ఆలయం కొట్టడం కోసమే
ఆయన జన్మించినట్టు మన ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. అలాగే ఎంతో మంచి కార్యక్రమం ఇది. ఇప్పుడు ఎన్నో గుళ్ళు చూసాం, ఆ కొండ శిఖరంలో గుళ్ళు కట్టినా ఎక్కడ లేవు. చర్చిలు కడతారు, వాళ్ళకి ఫండ్స్ వస్తుంటాయి అమెరికా నుంచి, కానీ మనకేమొస్తాయి? గుడి కడతామంటే కనీసం 100 గజాలు స్థలం ఇవ్వమంటే ఎవరో మన మీద కేసులు పెట్టడం, గొడవలు చేయడం, నానా రకరకాలుగా ఇబ్బందులు పెట్టిన రోజులు ఉన్నాయి. అలాంటిది అవన్నీ కూడా అధిగమించి ఆయన ముందడిగేసి మరి ఇంత పెద్ద ప్రాజెక్ట్ చేయడం, అమ్మవారి విగ్రహం 36 అడుగుల విగ్రహం చేయడం అంటే మామూలు మాటలు కాదు. అలాగే కొండ మీద కూడా అంతా కూడా పార్కులాగా తయారు చేయడం అంటే మరి వారికి మన అప్పుల సూరి గారికి మేము ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. అలాగే కమిటీకి కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. నేను సభకి నమస్కారం. ఈరోజు దుర్గానగర్లో వెలిసినటువంటి దుర్గామాత ఆలయ వ్యవస్థాపకులు ఆకులి అప్పలసూరి గారి ఆధ్వర్యంలో ఈ దుర్గగుడి నిర్మాణం నిర్మాణంగా జరుగుతున్నది. దానికి 50 మంది భక్తులు కూడా తమ వంతు సహాయ సహకారాలు అందించి అతనికి చేదోడుగా నిలిచి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు. అలాగే ఈ మారుమూల గ్రామమైనటువంటి దుర్గానగర్ని ఇంత డెవలప్మెంట్ చేస్తున్నటువంటి అప్పలసూరి గారికి ఈ దుర్గానగర్లో ఉన్నటువంటి ప్రజలు 50 మంది కూడాను ఆ యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు